రజనా నమస్తే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ సంపదనంతా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తరలిస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు, ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి గారు ఇటీవల చేసిన విమర్శకు మీ సమాధానం ఏంటి? సంపదనల్లా తరలించారా ఢిల్లీకి? నేనేం చెప్తున్నా, ఈ బీజేపీ గుజరాతీ గులాంలీలు ఎవరు, ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతారో వీళ్ళంతా గుజరాతీ గులామీలు. అందరు వీళ్ళలాగా అనుకుంటారు. మాకు అవసరం లేదు, మా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రూపాయి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంపాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, వీళ్ళేదో బట్టగాల్చి మీదేస్తే చూస్తూ ఊరుకునేటం కాదు. ఇట్లనే చేస్తుంటే కేసీఆర్ పని కథం పట్టించి ఇట్లా కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీళ్ళకు కూడా వచ్చే ముందుంది ముసల పనికి. వీళ్ళకు కూడా రాబోయేది తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు 100% బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే దాదాపు 12-13 స్థానాల్లో గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు గట్టనే కదా మరి. నా గరికే అయినా ఘాట్కే అనలోగా, నా గరికే అయినా ఘాట్కే ఖాళీ బస్ బుల్లే తెరితే బుల్లెందు కిత్తా బుల్లెతో క్యావనే కాదు మగర్. ఒకటే చెప్తున్నా నేను, ఈ పైడి రాకేష్ రెడ్డి కానీ, ఈ ఏలేటి మహేష్ రెడ్డి కానీ, ఈ కొడుకులు ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ మీద, అది 100% వాళ్ళకి రివర్స్ కాబోతుంది. ఎంత తురుంచి వచ్చినా, ఎవ్వడొచ్చి కొట్టించుకున్నా, ఎంత పొరుగుదండాలు పెట్టినా కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఎవడు కూడా కొనలేడు. కాంగ్రెస్ మంత్రులను ఎవడు కూడా మార్చలేడు. మంచిగా ఉన్నారు. ఏ మంత్రిత్వంకి ఆ మంత్రిత్వం, వాళ్ళ శాఖలకు వాళ్ళకు మంచి రైట్స్ ఉన్నాయి, వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి క్యాబినెట్ సెలెక్ట్ చేశారు. ఇంకా 3-4 కూడా తీయాలి. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేసుకుంటారు. వాళ్ళని కూడా క్యాబినెట్లో తీసుకోవడం జరుగుతుంది. మీరేమో ఇలా చెప్తా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు అన్నటువంటి కాంగ్రెస్ 12-13 స్థానాలు అంటున్నారు. దేశం మొత్తం కూడా మోదీ గారి వైపు, బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి వైపు చూస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు ఉన్నారు. రేపు 10కి పైగా 12 స్థానాలు ఇంచుమించుగా గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత మా నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకుల వలసలు ఉంటాయి. ఇక్కడ ఒక సిండే కాదు, మహారాష్ట్రలో ఒక సిండేనే, తెలంగాణ 5 సిండేలు ఉన్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి గారిని వారు ఏలేటి మహేష్ రెడ్డి గారు టార్గెట్ చేశారు. మీ తమ్ముడిని కూడా చూసుకో, జాగ్రత్తగా మాత్రమే ఉన్నాడని చెప్పేసి ఇండైరెక్ట్ గా నడింది. నేనేం చెప్తున్నా, ఈ బీజేపీ వాళ్ళు కానీ, ఏలేటి మహేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కానీ, వీళ్ళు మాట్లాడే ముందు ఫస్ట్ వీళ్ళు అన్నం తింటురా గడ్డి తింటురా ఆలోచించుకొని మాట్లాడాలా. నేను చెప్తున్నా, ఎవడెంత కొట్టించుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనే సత్తా బీజేపీ వాళ్ళగా ఎవ్వరికి లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కేసీఆర్ చేసిండే జిమ్మిక్కు లేదో తప్పదు కాబట్టి అప్పుడు పోయారు. కానీ ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకెందుకు పోతారు? పోయే సమస్యనే లేదు. వీళ్ళు ఎవరు అయితే ఏమేమి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఏదైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు వస్తారని, అది వాళ్ళ పగటి కళలు. బీజేపీ పగటి కళలు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో 1 సీట్ వచ్చేటట్టు లేదు బీజేపీకి, 1 సీట్ వచ్చేటట్టు లేదు. కాబట్టి ఇవన్నీ ఏదో పనికిమాలిన మాటలు మాట్లాడితే, పనికిమాలిన మాటలు మాట్లాడి ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి గారు ఎవరు గెలవడు ఏం చేసిరు? మాధవీలతకి ఏముంది ఆయనకు అర్థం కాదు. ఆయనకి ఏం తెలుసు? మాధవీలతకి ఏం తెలుసు? రాజకీయం, ఓల్డ్ సిటీ, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, ప్రజల ఆపద సంపద ఏం తెలుసు మాధవీలతకి? ఏదో 4 మాటలు మాట్లాడేసి 4 పేరు మీడియాలను పెట్టుకుని మాధవీలత ఒళ్ళొల్లో వృతే కాదు. ఇనవా? ఆ అదాలత్కి పోయినా, నీ అదాలత్కి పోయినా ఇవన్నీ నడవయి. ఫస్ట్ మాధవీలతకు అన్నం తింటే, ఆమె గంటి తింటుంది. ఆమె అన్నం తింటే మాధవీలత విరంచి హాస్పిటల్ ఉన్నారు. ఆమె మనసును ఆమె పరీక్షించుకోవాలా, ఆమె మనసును ఆమె క్వశ్చన్ చేసుకోవాలా. విరంచి హాస్పిటల్లో ఎన్ని శవాల మీద ఈమె ఎంత డబ్బులు సంపాదించదో ఒకసారి ఆలోచించాలి. ఈమె ఇవాళ వచ్చి మాటలు మాట్లాడితే నమ్మేటోడు ఎవడు లేడు. ఆమెకు దమ్ము ధైర్యం ఉంటే, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన, మాధవీలతకి విరంచి హాస్పిటల్లోకి దమ్ము ధైర్యం, ఆమెకు అంత హిందుత్వం మీద ఇది ఉంటే హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒక ఉచిత హాస్పిటల్ పెట్టమని చెప్పి, ఇమ్మీడియట్ గా పెట్టమని చెప్పు. మేము పోయి మద్దతు తెలుపుతాం ఆమెకు. అది రాదు. మేము 10,000 ఆపరేషన్లు చేసినాం, మేము 5,000 ఆపరేషన్లు చేసాం.
అసదుద్దీన్ని కాదని చెప్పి ఈమె గెలుస్తారా? అసదుద్దీన్ ఢీ కొట్టే ఇంతవరకు ఏమి ఉండగాలి లేడంటే ఏదో పనికి ఈమె పని లేదు, ఏదో పోయి ఆడ మూటలు అప్పచెప్పుకుంది కిషన్ రెడ్డి దగ్గర. వినవా? దొంగ పైసా బాగా ఆళ్ళ నీళ్ళని ముంచిన పైసా, అక్రమంగా సంపాదించిన హాస్పిటల్లో పైస ఉంది, కొన్ని మూటలు అప్పచెప్పి టికెట్ తెచ్చుకుంది. దానికి 4 పేడ్ మీడియాలను పట్టుకొని ఏదో మాట్లాడుతుంది. కానీ నేను చెప్తున్నా కదా, డిపాజిట్ కూడా రాదు మాధవీలతకి. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మాధవీలత కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కోటైతే ఎక్కువ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఆమె కంటే ఒక ఏట ఎక్కువ వస్తుంది. ఆమె మాధవీలత కాదు, అమిత్ షా కాదు, మోదీ వచ్చి కొట్టించుకున్నా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలిచేది మేమే. ఎందుకంటే ముస్లిం మైనారిటీ సోదరిమణుడు ఓటర్ పర్సెంటేజ్ వాళ్ళది ఎక్కువ ఉంది, వాళ్ళని ఎవరు ఏం చేయలేడు. ఇది రాసి పెట్టుకోండి. ఇటీవల బీజేపీ ఏదైతే ఎంపీ ఉన్నాడో నిజామాబాద్ కి సంబంధించినట్టు ధర్మపురి అరవింద్ గారు చెప్పుకొచ్చే వాదన ఏంటంటే, ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో ఓవైసీ మీద పెద్ద ఎత్తున కొట్లాడేటువంటి వ్యక్తి, తనకి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువకుండా ఏదో ఒక డమ్మీ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా ప్రకటించలే, లాస్ట్ లో ప్రకటించి అసదుద్దీన్ ఓవైసీ గెలుపు కోసం కృషి చేసింది కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు. మాధవీలత గారు గెలుపుని అడ్డుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఓవైసీని గెలిపించడానికి ప్రయత్నం చేసిందని ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి దీన్ని ఏమంటారు? నేను ఒకటి చెప్తున్నా, ధర్మపురి అరవింద్కి చీమునెత్తురుంటే పోటుగాడే కదా, పోటీ చేయమని హైదరాబాద్ లో అసదుద్దీన్ మీద ఎంఐఎం రాబోయే పోటీ చేయమని నిజామాబాద్ లో పోటీ అదే అది వద్దు మరి భయ్, పోటుగాడు కదా, ఎంత పీక్ కట్టలు కడతారు రమ్మని వచ్చి హైదరాబాద్ లో అసదుద్దీన్ మీద పోటీ చేయమని. ఎవరు పోటీ చేసినా హైదరాబాద్ లో ఎంఐఎం గెలుస్తుంది, రాసి పెట్టుకోని నేను చెప్తున్నా. అరే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలిపించినాడు అట్లా ఇయ్యాల మేము, సరే ఓకే, ఇవాళ మేము గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఒక 2 నిమిషాల గురించి దాన్ని ఒప్పుకొని పక్కన పెట్టు. గతంలో వైఎస్ఆర్ గెలిపించిండా? అప్పుడు అలా డి శ్రీనివాస్ కాంగ్రెస్ ఉండు కదా, చంద్రబాబు నాయుడు గెలిపించిండు, అప్పుడు మొన్న కేసీఆర్ గెలిపించిండా? ఏం మాటలు మాట్లాడతారు ఏం మనుషులు? అవలవాళ్ళ ఇలా అర్థం కాదు, బేవకు మాటలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఆడ గెలిపిస్తుండు, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమవుతుంది? అసదుద్దీన్ గెలిపేనికే అసదుద్దీన్ కెపాసిటీ, అసదుద్దీన్ ఓటర్లు అసదుద్దీన్ ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు మొత్తం అసదుద్దీన్ కే పట్టం కడతారు, ఎంఐఎం పార్టీకే పట్టం కడతారు. అక్కడ ఎంపీటీ ఉన్నా ఇంకోటి ఉన్నా ఏది పనిచేయాలి. రాజయ్య బాగా అసదుద్దీన్ జోక్తున్నారని చెప్పేసి మీ మీద కామెంట్లు వచ్చినామన్నా, మీరు మాధవీలత గారికి సంబంధించిన నా ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా, మీరు త్వరలో తనులు కూడా ఇంత బీజేపీ కార్యకర్తల చేతులు అని చెప్పేసి నేనేం చెప్తున్నా, మళ్ళా వాడు ఒక తల్లిలాగా ఆమె కెమెరాల ముందరకు వచ్చి సాంప్రదాయాన్ని కానీ హిందీ సంస్కృతిని మాట్లాడుతా ఉంటే, ఒక ముస్లిం సంబంధించిన మృగం మీద పోటీ చేయొచ్చంటే ఇంత నీచంగా మేము వాస్తవం మాట్లాడుతున్నాము. ఎవరైనా ఆమె వేషధారణ చూస్తే నోట్లో నుంచి అటువంటి పదాలు ఎట్లా వచ్చాయి? నేనేం చెప్తున్నా మాధవీలత ఇయాల వేషం వేసింది, ఇయాల రంగులు వేసుకొని తిరుగుతుంది. ఆమె నిజ స్వరూపం మాకు తెలుసు. నా సొంత తాత మాధవీలత హాస్పిటల్లో 2 రోజుల్లో చచ్చిపోతే 2 రోజులకి 2 లక్షల రూపాయలు తీసుకురు, మెడిసిన్స్ సపరేట్, దునియా పైసలని. నేనేం చెప్తున్నా, అసదుద్దీన్ జోకుడు కాదు. హైదరాబాద్ లో నేను పుట్టి పెరిగిన దుల్పేట్ల, జాలియన్మన్, మాజూర్ ఖానాల, మా అమ్మమ్మ నీళ్ళు, అలీజాకోట్ల, సుల్తాన్ షాలో నేను అక్కడ పెరిగిన. సో నాకు తెలుసు హైదరాబాద్ ప్రజల ఓటు ఎవరికి వేస్తారని. వాస్తవం చెప్తున్నా. ఇంత పెద్ద తురుంచీలు ఉంటే, ఎవరైనా మాట్లాడేటోడు ఉంటే, వాడు నా గురించి మాట్లాడేటోడు ఎవరైనా ఉంటే, వాడికి దమ్ము ధైర్యం ఉంటే నాకు రమ్మని నేను మాట్లాడతా. ఇదే నీ స్టూడియోలో డిబేట్ పెట్టాడు, ఎవరైనా నేను ఎంత తురుంచాను కానీ పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడతా. ఒకటి చెప్తున్నా, బీజేపీ కార్యకర్త కానీ ఇంకెవరైనా కానీ నన్ను టచ్ చేయాలంటారు, మళ్ళా తల్లి కడుపులోకి ముట్టి రావాలా, అది ఎవరైనా కానీ. నేనేం చెప్తాను, రోడ్ మీద తిరుగుతా రోజు. నేనేమి ఇంట్లో కూర్చోను. ఇప్పుడు సెక్యూరిటీ అరే పైసలు పడితే అన్నీ వస్తాయి. మాధవీలత అక్రమంగా సంపాదించిన సంపాదన ఉంది, పైసలు పెట్టింది, మూటలు అప్పచెప్పుకుంది, తెచ్చుకుంది, మూటలు అప్పచెప్పుకుంది. సెక్యూరిటీ వస్తారు, అందరూ వస్తారు. ఎలక్షన్ తర్వాత పెట్టుకోమని చూద్దాం. అన్నకి ఓడిపోయాక 1 గంట సేపు ఉండరు. జూన్ 4వ తేదీ తర్వాత జూన్ 5వ తేదీ మారంగానే సెక్యూరిటీ ఉండదు, ఏముండదు. ఆ మెంబర్ రిలేటెడ్ ఎవరు మాట్లాడటం ఎవరు ఉన్నాడు? వీళ్ళంతా పేడి బ్యాచ్లు. వీళ్ళందరూ ఎందుకు మాధవీలతకు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆమె ఇట్లా బొక్కేస్తుంది, కుక్కలు బాబు ఆయన వెనుక తిరుగుతున్నాయి కుక్కలు. ఎవడన్నా నేనేం చెప్తున్నా, వీళ్ళు అంటారు కదా బీజేపీ కార్యకర్తలు. అరే నాయన, బీజేపీ కార్యకర్తల మేము పుట్టింది ఓల్డ్ సిటీలా, మేము శాఖకు పోయినాం, మేము కర్రసామ నేర్చుకున్నాం, మేము RSS లో తిరిగినాం. RSS డ్రెస్ మేము కోడు,
90లో చెప్తున్నా, 89, 90లో మేము పోయినాం. ఆర్ఎస్ఎస్ లేదు ఇప్పుడు, బీజేపీ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పోయింది, ఓన్లీ గుజరాత్ లో నడుస్తుంది. వీళ్ళంతా ఈ మాధవిలత, కిషన్ రెడ్డి, ఇంగోడి వీడు ధర్మపురి అరవింద్ గాని, బండి సంజయ్ గాని, ఈ కొడుకులంతా గుజరాతీ గులాంలు. వీళ్ళంతా గుజరాతీ గులాములు రాసి పెట్టుకో. గుజరాతీలో అమిత్ షా, మోదీ ఇద్దరు గుజరాతీలే. ఆటే కథైలా, చావల్ కథైలా ఇద్దరు. 2 సంచులవి, ఒకటి బియ్యం సంచి, ఒకటి పిండి సంచి. మోదీ, అమిత్ షా ఈ ఇద్దరు కూడా ఇండియాని మొత్తం నాశనం చేయడానికి ఇది చేస్తారు. నువ్వు ఆలోచించుకో, మన భారతదేశంలో 70 రూపాయలు పెట్రోల్ కానీ 70 సంవత్సరాలు పట్టింది. ఇదే 70 రూపాయలు పెట్రోల్ కానీ 70 సంవత్సరాలు పడితే వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు కానీ 110 రూపాయలు పెట్రోల్ అయింది. ఏంది అన్యాయము? ఎక్కడుండో ఉప్పులు పప్పులు 10 సంవత్సరాల కింద రేట్లు ఏం చేసిరు? ఇప్పుడు 2014లో మోదీ ఎక్కడ మీటింగ్ అయినా మహిళకి ముక్తికి లే, జోహార్ జోహార్ ఇండియా, బేటీ బచావ్ బేటీ పడావ్ ఎన్ని అన్నారు, ఎన్ని మాటలు చెప్పిండు. ఇదే స్మృతి ఇరానీ గ్యాస్ సిలిండర్ ఎత్తుకొని మహా ధర్నా చేసింది. ఏమైంది అయ్యాలా? ఎక్కడ పోయింది గ్యాస్ సిలిండర్? 1100కి పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 500 రూపాయలకి సిలిండర్ చేసింది. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం మేము. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా రాకేష్ ఎవరు మాట్లాడతారు, పైడి రాకేష్ రెడ్డి సిగ్గుండాలి వానికి. కొడంగల్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట మీద మా ముఖ్యమంత్రి వారు లేరా? తెలంగాణ ఆడపడుచులకు బస్ ఫ్రీ ఇస్తలేరా? 200 యూనిట్ ఇవ్వలేదా? ప్రతి రేషన్ కార్డు మీద ప్రతి పేదలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తలేరా? 500 గ్యాస్ ఇస్తలేమా? ఏమి ఇవ్వట్లేదని చెప్పి వాడు మాట్లాడతారు కొడంగల్ ముఖ్యమంత్రి అని. వాని కూడా వాన్ కాన్స్టిట్యూన్సీలో కూడా అదే ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీల ప్రజలకు కూడా 500లకు గ్యాస్ పోతుంది, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ పోతుంది. అట్లాగే ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా ఆడపడుచులు కూడా బస్సులలో తిరుగుతున్నారా? 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వస్తలేదా? రాకేష్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందుగా మాధవలత గారికి ఆ టాపిక్ క్లోజ్ చేద్దాం. వారికి వైప్లస్ సెక్యూరిటీ కేటాయించడం జరిగింది. నిజంగానే వారికి అభద్రత ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటారా? పాత బస్తీలో వాతావరణం పట్టించుకుంటేనే లేదు ఎంఐఎము. అవి పట్టించుకో, వీళ్ళంతా షో షో. నేను ఒకటి చెప్తా, ప్రాణహాని లేదంటారా పాత బస్తీలో? గామె ప్రాణాన్ని ఎందుకు బాబు? గామెకి ఏం ప్రాణాన్ని ఉంటది? ఆమె ఏం కట్టలు కట్టిందని చెప్పి ఆడబోయి ఆడేం చేస్తుందని చెప్పి. అరే ఇసోటి 50 మంది. అరే నేనేం చెప్తున్నా, మాధవి లేదు కదా, అమిత్ షా వచ్చి పోటీ చేయమన్నా అసదుద్దీన్ మీద. అమిత్ షా సెంట్రల్ వచ్చిన ఓడిపోతాడు. అరే నరేంద్ర మోదీ ఓడిపోతాడు, మళ్ళీ అమిత్ షా వచ్చినట్టు ఈయనమ్మ పనికి మళ్ళీ మాధవి పెట్టుకొని మాట్లాడుతున్నాను. నేనేం చెప్తున్నా, అమిత్ షా, మోదీ, నడ్డా బిడ్డ అడ్డా कोई भी आओ, హైదరాబాద్ में जीतने वाला एक किसके बराबर असदुद्दीन ओवैसी जीता. అక్కడ మైనారిటీ ప్రజలు ఎక్కువ, మైనారిటీ ఓట్లు ఎక్కువ, ముస్లిం మైనారిటీ ఓట్లు ఎక్కువనే అక్కడ. వాళ్ళు ఎంఐఎం తప్ప ఎవరికి వేయరు. ఎందుకంటే ఓల్ సిటీ ఒకప్పుడు ఎట్లుండే, ఎందుకు ముస్లింలు కాంగ్రెస్ కి ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన అభ్యర్థిని పెడితే ఓట్లు చీలితే హిందూ ఓట్లంతా మాధవీలత గారికి పోలరైజ్ అయితే గెలవడానికి అవకాశం ఉంది. కానీ అడ్డుకుంటుంది కాంగ్రెస్ అసదుద్దీన్ ఓవైసీ గెలిపించడానికి. నేనేం చెప్తున్నా, ముస్లింలు ఓన్లీ కాంగ్రెస్ కేస్తారు అంటే అట్లానే తెలంగాణలో ఉన్న ముస్లిం కాంగ్రెస్ కేరు. ఎంఐఎం తో పాటు కాంగ్రెస్ కూడా ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు, ఆ ఓట్లు పడతాయి. ఫిరోజ్ ఖాన్ కి టికెట్ ఇచ్చారు కానీ ఇవ్వట్లేదు. ఓల్ సిటీలో వేయరు బై ముస్లింస్, ఓల్ సిటీలో కాంగ్రెస్ కి వేయరు, ఎవరికి వేయరు. ఓల్ సిటీ వచ్చేసరికి నీకు గుర్తుంచుకో, నాంపల్లి, కార్వాను, మలక్పేట, చంద్రాయనగుట్ట, బహాదూర్పుర, ఇవన్నీ ఒక 7-8 కాన్స్టిట్యున్సీలు వన్ సైడ్ ఎంఐఎంకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కావాలి. మంజ్లీసే ఇత్తెహాద్ ముస్లిమీ అని ఏదైతే వాళ్ళు పార్టీ పెట్టుకుర్రో వాళ్ళని వాళ్ళు కాపాడుకొని కానీ వాళ్ళు పెట్టుకోరు. సో ఆ ముస్లిమ్స్ అంతా వాళ్ళకే ఎంఐఎంకే ఓటేస్తారు. నువ్వు 1,00,000 వంచు, కోటి వంచు, బీరు వంచు, బరాండి వంచు, ఏది వంచు, వాళ్ళకి ఏదొద్దు కానీ మాకు ఎంఐఎం కావాలంటారు. అక్కడ ఓన్లీ గ్రీన్ కలర్ నువ్వు కూడా పెట్టిన చూడు, ఎంఐఎం పార్టీ కలర్ ఇది. నువ్వు నవ్వకు, ఇది ఎంఐఎం కలర్. అట్లాంటి ఇప్పుడు నువ్వు పెట్టినవాడిని ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నావు అలానే నీకు ఉండదు పోయి. వాస్తవం మాట్లాడుతున్నా, నీ స్టూడియోకి గ్రీన్ కావాలి నువ్వు పెట్టుకున్నావు అంతే కదా. నేను కూడా అదే చెప్తున్నా, ఓల్ సిటీలో జరిగేది జరగబోయేదని చెప్తున్నా, జరిగినాయని చెప్తున్నా. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింలు కూడా కొంత మేరకు బీజేపీ వైపు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ గత 10 సంవత్సరాలలో ముస్లింల అభివృద్ధి కొరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా తలాక్ ఏదైతే ఉందో, ముస్లిం ఏదైతే మహిళలకి అణిచివేసే ఆ తలాక్ అయితే విధానం ఉందో దాన్ని రద్దు మాపడం జరిగింది. అందుకని ముస్లిం మహిళలు కూడా చాలా వైపు
బీజేపీ వైపు ఉంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన అభ్యర్థి పోటీ చేస్తే ఓట్లు చీల్చి బీజేపీ బరాబర్ చరిత్ర తిరగరాచారు. ఇట్లా చిటికేసి కూడా మాధవలత గారు ఈసారి చరిత్ర తిరగ రాయబోతున్నాయని చెప్పేసి ఇక ఆమె గుడ్లతో టమాటాలతో దెబ్బలు పడతాయి చూడ వారం 10 రోజులు మీకు గుడ్లతో టమాటాలతో కొడతారు నేనేం చెప్తున్నా నేను ఒకటి సరే ముస్లింస్ కూడా ఈ రోజు బీజేపీని కోరుతురు కదా, మెచ్చుతురుగా. మరి సిఏఏకి ముస్లింస్ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మరి బీజేపీ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? సిఏఏకి సపోర్ట్ చేయొచ్చుగా. మరి నేనేం చెప్తున్నా, ఇవన్నీ నువ్వు మాట్లాడుకునే నేను మాట్లాడుకునేటన్నీ కొన్ని వాస్తవాలు ఉంటే కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే మనం రిజల్ట్ చూద్దాం. వాస్తవాలే మాట్లాడుకున్నాం. కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇట్లా ముస్లింలు హైదరాబాద్ లో బీజేపీకి ఓటేస్తారు, ముస్లింలు ఇండియాలో బీజేపీ సైడ్ ఎక్కడ చూస్తున్నా బీజేపీ అభ్యర్థి చెప్పుకొస్తున్న మాట నేను విమర్శించాను. నేనేం చెప్తున్నా, బీజేపీ అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్ ఆమె ఎవరైతే ఉందో ఆమె తల తెలియదు, ఆమె తోక తెలియదు హైదరాబాద్ ప్రజలకి తెలియదు కాబట్టి నాకు పేడ్ మీడియాలను పెట్టుకుని పబ్లిసిటీ చేసుకుంటుంది ఆమె. ఇప్పుడు వారిని ఇంటర్వ్యూ చేసేటోళ్ళంతా కూడా పేడ్ మీడియా అంటారా? 70% పేడ్ మీడియా, 30% ఏదో కొంతమంది, 30% జెన్యూన్ గా, 70% పేడ్ మీడియా. అది నీకు కూడా తెలుసు మనుషులా. నేను ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు చెప్తావు. ఒక మీడియా అయినా ఒక మీడియా నువ్వు చెప్పలేవు. నేను ఒక పార్టీ కార్యకర్తగా, నేను ఒక కామన్ మ్యాన్ గా వాస్తవం చెప్తున్నా. ఇది 100కి 100%. సో ఆమెతో డబ్బులు తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నారంటారు అందరూ. 100%. నేనేం చెప్తున్నా, అలా ఈమె ఎన్ని మీడియాలలో పోయిందో, ఇన్ని మీడియాలో రాజకీయంలో రాకముందు పోవచ్చు కదా. ఈమె రాజకీయంలో రాకముందు పోయి చెప్పేది ఉండే హిందూ ధర్మం ఇట్లా అది ఇట్లా. అరే మొన్నటి వరకు ఉండేది ఆయన పేరేదో స్వామి అని, వేణుస్వామి గారు. వేణుస్వామి కాదు, బాధే బీజేపీకి బాగా సపోర్ట్ చేస్తుండే. చిన్నజీఆర్ గారు ఇంకొక స్వామి ఉండే, ఆయన లాస్ట్ ఇయర్ బాగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అది చెప్పి బాగా ఇచ్చేస్తే ఆయననే పక్కన పెట్టింది బీజేపీ పార్టీ. నేనేం చెప్తున్నా, బీజేపీ పార్టీలో హిందూ ధర్మం గురించి పోరాడుతులని ఎవ్వరిని కూడా ఎంటర్టైన్ చేయదు. ఏది గుజరాత్ పార్టీ, గుజరాత్ గులాంలు, అందులో భాగంగానే రాజసింగ్ పక్కన పెట్టారు. రాజసింగ్ ని పక్కన పెట్టిరు, బండి సంజయ్ కూడా పక్కన పెట్టిరు. అది మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. నేను చెప్తున్నా, నువ్వు చెప్తలేవు. బండి సంజయ్ కూడా పోరాడింది కదా. బండి సంజయ్ కట్టర్ ఆర్ఎస్ఎస్ నేను ఒప్పుకుంటా కాదా. మళ్ళీ రాజాసింగ్ కట్టర్ ఆర్ఎస్ఎస్ కాదు. రమ్మన్ రాజాసింగ్ నేను డిబేట్ పెట్టు, నేను మాట్లాడతా. నేను పుట్టింది నా పుట్టుపూర్వక మొత్తం దులిపేడు మాధుర్ ఖానా. రాజాసింగ్ దులిపేడు కాదు, రాజాసింగ్ గోషామేల్ కాన్స్టిట్యూన్సీ కూడా కాదు. రాజాసింగ్ కార్వాన్ అమలాపూర్ లో ఉంటుండే. టీడీపీ బీఫామ్ వచ్చింది, టీడీపీ నుంచి కార్పొరేటర్ బీఫామ్ వచ్చింది. కట్టర్ ఆర్ఎస్ఎస్ ఎవరైనా టీడీపీ పోతాడా? పోడు. మరి ఈయన ఇట్లా పోయిండు, ఈయన టీడీపీ నుంచి ఫస్ట్ కార్పొరేటర్ గా పోటీ చేసిన అక్కడ, ఎక్కడ దులిపేట నుంచి. ఇది ఎందుకంటే నేను వాస్తవాలు చెప్తున్నా, నువ్వు తెలుసుకో. దీన్ని రాజాసింగ్ అనేటోడు కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్ కాదు. అదే మన కిషన్ రెడ్డి కట్టర్ ఆర్ఎస్ఎస్, బండి సంజయ్ ఆర్ఎస్ఎస్, దాన్ని నేను ఒప్పుకుంటా. ఇటు ధర్మపురి అరవింద్ వీడు మధ్యంతరం వచ్చిండు, నిజామాబాద్ వీడు కూడా మధ్యంతరం వచ్చిండు, వీడు కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్ కాదు. మధ్యంతరం వచ్చిన భావజాలం ఎప్పుడు కూడా మోదీ గారిని సమర్థించేలాగానే ఉంది, వారి నాయకత్వాన్ని బలపరచడానికే ఉందని. ఎప్పుడు అది ఈ మధ్య సరే మరి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నేనేం చెప్తున్నా, ధర్మపురి అరవింద్ ఎంపీ కాకముందు కూడా ధర్మపురి అరవింద్ వేసుకున్న చెడ్డీ బనీను షర్టు అన్ని కాంగ్రెస్, అన్ని అలాగే కాంగ్రెస్ హయాంలో సంపాదించినాయి. డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ లేకుండా ఆయన పార్టీ నుండి సంపాదించలే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ హయాంలో. ఆ సంపాదన నిగల వీడు బతికిండు ధర్మపురి అరవింద్ గాని వాళ్ళు అన్నా కానీ. సో వీళ్ళంతా మేము ఆర్ఎస్ఎస్ అని ఇవాళ హిందూయిజం, హిందూ ధర్మం అని. అరే మేము హిందూయిజం రాబాయి, మేము ధర్మం గురించి పోరాడాం అని మేము చెప్పుకోము, మీరు చెప్పుకుంటారు అంతే. అని ధర్మం గురించి ఏదైతే ఇప్పుడు మాధవలత గారు కానీ ఇంకా కొంచెం ఎవరైతే ఒంటి మీద తాయెత్తు కానీ ఇవన్నీ ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారంటారు? అంటే ధర్మాన్ని మేము మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నామనే. ఇప్పుడు ఒకటి అంటారు మా దగ్గర, అంటే నేను ఎక్కువ ఓల్డ్ సిటీలోనే పుట్టి పెరిగిన, నా దోస్తులు కూడా అక్కడ లెక్కున్నాడు, జో దిక్తా ఓ బిక్తా అని. జో దిక్తా ఓ బిక్తా, ఏవైతే కనిపిస్తాయో ఆమె నమ్మేస్తారు అనుకుంటుంది ఆమె, కానీ ఆమెను ఎవ్వరు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ఇట్లా ఇట్లా మా రేవంత్ రెడ్డి చెప్పిండు, ఎవరిని కేటీఆర్ ఆటోలా పోతే ఆ కిషనారా జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు చూడని చెప్పి అవసరంకి కొద్ది వేషాలు వేసేటోళ్ళు వీళ్ళు. ఇదే మాధవీలతది 4 years బిఫోర్ ఇంటర్వ్యూ చూడు, 3 years బిఫోర్ ఇంటర్వ్యూ చూడు. ఓకే,
ఆమె కొన్ని సోషల్ వర్కర్ గురించి మాట్లాడింది, సోషల్ వర్కర్ గురించి. అందులో ఆమె బట్టలు ఎట్లేసింది, ఎన్ని ఏమేమి పెట్టుకుంది. ఇప్పుడు చూడు నువ్వే అంటే అవును ఆమె నిజంగా యాక్టర్ ఏంటో, నిజంగా ఈమె ఆర్టిస్ట్ ఏంటో. సో ఇట్లాంటి ఆర్టిస్టులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ సక్సెస్ కాదు. వీళ్ళంతా టెంపరవరీ ఆర్టిస్టులు. అక్కడ ప్రజానాయకుడు హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రజల నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజలు గెలిపించే నాయకుడు. ఎంఐఎంని హైదరాబాద్లో ఢీకొట్టే మొనగాడు లేడు, ఏ లేడీస్ కూడా లేరు పోయి. అది నేను 1 నుంచి 2 సార్లు 100 సార్లు చెప్పానని చెప్తా, బల్లబుద్ధి చెప్తా. ఎవ్వరు నిలబడ్డా బీజేపీ నుంచి ఎంత తురుంచిగా నిలబడ్డా కానీ హైదరాబాద్లో అసదుద్దీన్ మీద గెలవలేడు. ఇకపోతే ఇందాక మీరు రాకేష్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ప్రస్తావించడం జరిగింది. నా కొడుకులు అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొందరి ముఖ్య నాయకుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొడంగల్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాదని చెప్పేసి చేస్తున్నాడు వ్యాఖ్యలు. చెంగిచెర్ల సంఘటన ఉదాంతం తీసుకున్న ఈ కాంగ్రెస్లు అంతా ఆ 8% హిందువులారా మనం ఐక్యం కావాలి, ఈ 8% ఉన్న వాళ్ళే 10 లోపల ఉన్నటువంటి వాళ్ళే దాదాపు 10కి పైగా స్థానాలు ముస్లింలు తీసుకోగలుగుతా ఉన్నారు. మన పరిస్థితి ఏంటి, 80 పైగా ఉన్నట్టు మన హిందువుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కరెక్ట్గా ఇది ఏప్రిల్, మన డిసెంబరు రిజల్ట్ వచ్చింది మనకి. నవంబర్ అక్టోబర్లో ఈ రాకేష్ రెడ్డి ఉన్నట్టు గుర్తొడతారా? వీడు మాట్లాడినవన్నీ మన ధర్మం కర్మం గురించి. వీడు నా కొడుకు అనే పదాలతో నేనేం చెప్తున్నా భయ, రాకేష్ రెడ్డి వేస్ట్ ఫెలో వాడు మా ముఖ్యమంత్రిని, వీడు నా కొడుకు అంటే వాడిని బలబలంటాం, వాడి బట్టలు కూడా తీసుకొడతాం. వాడు కొడుకేడా నాకు అనిపించాలి. రాకేష్ గారు ఆరుగురు ఎమ్మెల్యే ఎట్లా అంటాడు భయ? వాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, అదే నా మాట్లాడేది, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడని కొడక గిడక అని మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడితే మేము చేతులు గడిలేసుకున్నామా? కాంగ్రెస్ కార్యకర్తలు దచ్చుకుంటే కొడుక ఒక్క బీజేపీ ఎమ్మెల్యే తిరిగాడు సిటీలా, గుర్తుంచుకోండి. ఏం మాట్లాడుతున్నాడు? కొడంగల్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే కొడంగల్కి ముఖ్యమంత్రి, మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 6 గ్యారంటీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు హామీ ఇచ్చిండు. 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. 5లో ఇప్పుడు అదే మన 6 ప్రజలు ఫ్రీ బస్లో తిరుగుతలేదా లేడీస్ సోదరి మనులు? అదే మన 6 ప్రజలకి 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తలేదా? అదే రాకేష్ గారు 6 ప్రజలకి 200 యూనిట్ ఫ్రీ వస్తలేదా? అదే 6 ప్రజలకు 500 రూపాయలు గ్యాస్ ఇవ్వట్లేదా రేవంత్ రెడ్డి గారు? ఓన్లీ కొడంగల్లో ఇచ్చుకుంటున్నాడు అడుగుతున్నా. కేసీఆర్ గజ్వేల్లో ఒక్కొక్క ఇంటికి 15 లక్షలు ఇచ్చుకున్నాడు, అట్లేమని ఇచ్చుకున్నా ఆయన కొడంగల్ల. సిగ్గుండాలి మాట్లాడికే, వీళ్ళకు సిగ్గుండాలి, వీళ్ళకి చేతగానే ఆడలేక మధ్యలో ఓడినాడు, ఈ కొడుకులకు రాలే. కొడంగల్ డెవలప్మెంట్ కోసం కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయించడం జరుగుతా ఉంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. ఇక్కడ నుంచి తెలంగాణ సంపదను కూడా ఢిల్లీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తరలిస్తున్నారని చెప్పేసి. ధర్మం గెలిచినటువంటి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, ఈ ప్రాంతాలలో కామారెడ్డిలో కానీ అరే ఒక మంత్రి ఎవరేంటి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్లకేనా రెడ్లు? నార్త్ తెలంగాణ మీద పగబట్టాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. నిజామాబాద్ జిల్లాకు చెందిన వాస్తవమే కదా వారు చేసినటువంటి విమర్శ. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి షబ్బీర్ అలీ గారికి కేబినెట్ హోదా కల్పించలేదా? ఓడిపోయినా కానీ కల్పించలేదా? చెప్పండి, ఏమన్నాడు? కేబినెట్ హోదా ఇవ్వాలి ఎవరికన్నాడు? షబ్బీర్ అలీ గారికి, ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి కేబినెట్ హోదా ఇచ్చిందా లేదా కాంగ్రెస్ పార్టీ? అది కాంగ్రెస్ పార్టీ ఘనత. గెలిచినోళ్ళ ఓడినోళ్ళ కాదు, కేబినెట్ హోదాలా ఒక ముస్లిం మైనారిటీ, అదే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నాడా లేదా? ఎట్లా మాట్లాడుతుండే ఇవ్వలేదని చెప్పి ఎట్లా మాట్లాడతారు అంటే వీరికి సోయి లేదు. ఈ సోయి లేక మాట్లాడుతారు ఈ కొడుకులు. ఒకటి గుర్తుంచుకోవాలి, వీళ్ళు బట్టగాల్చి మీడియాస్ కూడా చూసుకుంటారు. మీరు మరి ఎక్కడైనా మాట్లాడుకోండి, కానీ ఒరే నా కొడుకు అనే పదాలతో నేను జస్ట్ ఏంటంటే వారు ఈ విధంగా విమర్శించారని మేము ముందర ఉంచడం. వాళ్ళు విమర్శించి మేము వాళ్ళట్లో మా ముఖ్యమంత్రి అంటే మేము బరబరాగా వినాల్సి వస్తుంది. ఒకవేళ నేనేం చెప్తున్నా, మా ముఖ్యమంత్రి వర్యుల్ని రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కానీ ఒక్క మాట అంటే మేము ఉపేక్షించేదే లేదు, మేము ఊకునేదే లేదు. ఎవరైనా మా ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఇస్తే 100% మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారికి రెస్పెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, వాళ్ళ ప్రధానమంత్రి వచ్చిండు, తెలంగాణకు వచ్చిండు, హైదరాబాద్కి వచ్చిండు, మా రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న, మా బడేబాయిని ఎంత రెస్పెక్ట్ చేసిండు. ఒక్క మాట అన్నాడా? పల్లెత్తు మాట అన్నాడా? మా డిప్యూటీ సీఎం గారు కానీ, మా సీఎం గారు కానీ, మా మంత్రులు కానీ విన్నాడన్నా? వాళ్ళని అన్నారు ఒక మాట. వాళ్ళ అమిత్ షా గారిని కానీ, వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ ఎవరినా అనలే. మాకేం అవసరం అండి? ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, ఎదుటి వాళ్ళకి మర్యాద చేస్తాం. మేము తీసుకుంటే వాళ్ళ ఇష్టం, తీసుకోకపోతే వాళ్ళ ఇష్టం.
అరే అంత పెద్ద మనుషులు ఆ పిఎం సెంట్రల్ మినిస్టర్ వాళ్ళే ముఖ్యమంత్రితో మంచుకుంటే మీకేంద్రా నాయన మండుతుంది? చెప్పాలి. ఇదే రాకేష్ రెడ్డి కానీ ఎల్లటి మహేష్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఏవేవైతే బురజల్లాలని చూస్తారో, బట్టగాల్చి మీద ఎలా చూస్తారో అది వాళ్ళకి తిప్పి కొడుతుంది. అది ఎప్పుడో వారు ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళకి తిప్పి కొడుతుంది. ఇది రాసి పెట్టుకోండి. నిజామాబాద్లో జీవన్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఎంపీగా. నిజామాబాద్ అక్కడే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి దానం నాయందర్ గారు గెలవబోతున్నారు కిషన్ రెడ్డి మీద. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బండి సంజయ్ ఓడబోతుడు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ అలా 4 సీట్లు చెప్తున్నా, అలా 4 ఓడగొడుతున్నాం 100%. వీళ్ళు చేసిన ఇట్లా చెప్పుకొస్తా ఉన్నారు. అదైతే శాసనపక్ష నేత ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి ఉన్నారో ఎలిట్ మహేష్ రెడ్డి 5 మంత్రులు మాతో టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి మీ తమ్ముడు కూడా ఉన్నాడు, మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, రామరాజ్యం ఏర్పాటు అవుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అని చెప్పుకొస్తా ఉన్నారు కదా. దాని గురించి ఆల్రెడీ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా మంత్రి గారు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిండు. బీజేపీ పార్టీకి ఏముంది, ఏం లేదు, గోడ లేదు, డోర్ లేదు, గేటు లేదు, వాళ్ళకి మాకేం అవసరం, వాళ్ళకి మాకు పొంతలేదని. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఒక్కసారి నువ్వు ఇలా బీజేపీ పక్షాన మాట్లాడుతున్నావు, ఒక్కసారి నువ్వు ఎక్కడుండే, నువ్వు ఎండ్లకి పోతే నీకు టికెట్ వచ్చింది, అది ఒకసారి ఆలోచించుకో. కాంగ్రెస్ పార్టీ నుంచి లేవాను, కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీలో పోతేనే కదా నీకు టికెట్ వచ్చింది. ఎందుకు? కాంగ్రెస్లో ఉన్న సీనియారిటీని చూసి నీకు వాళ్ళు టికెట్ ఇచ్చారు. అది ఆలోచించుకోవాలి ఒకసారి. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి ప్లాన్ చేస్తే, బట్టగాల్చి మీదేస్తే ఎవరు చూస్తూడుకోడు. బీజేపీ పార్టీ నుంచి ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేని తీసుకునే ప్రయత్నం చేస్తే 24 గంటల్లో మీ ప్రభుత్వం కూలుతుంది అంటున్నాడు. మాకేం అవసరం పోయి బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోనికే. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వస్తుర్రు. బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరైనా కానీ మాకేం అవసరం? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మెజారిటీ లేదా? అదే మెజారిటీ ఉంది, అయినా మా అభ్యర్థులను ఎందుకు తీసుకుంటారు, మా ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకుంటారు అంటున్నారు వాళ్ళు. మాకేం అవసరం? మాకు సంబంధమే లేదు, మాకు అవసరం కూడా లేదు. బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ వాళ్ళతో అవసరమే లేదు. వాళ్ళు వచ్చి కలిసిన దానం నాగేంద్ర గారు కానీ, నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళకే వాళ్ళే పోయి, కడియం శ్రీహరి గారు వీళ్ళంతా మీరు ఏం చేయలేదంటారు. మాకేం అవసరం? మభ్య పెట్టలేదంటారు. ఏం ఎందుకు మభ్య పెట్టాల్సిన అవసరం ఏముంది మాకు? మేము కేసీఆర్ లాగా రాజకీయం చేయడండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగా చేయడు. మా రేవంత్ రెడ్డి గారు ఆయన పని ఆయన చేసుకుంటా పోతాడు. మీ పని మీరు చేసుకోరడు. నన్ను గెలిపితే కొడక మేము నన్ను నీళ్ళు కూడా తాగని అంటాడు. ఆయన పని ఆయన చేస్తారు, మీ పని మీరు చేయండి. ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే, మమ్మల్ని ఎవడు గెలుకొద్దు, మమ్మల్ని ఎవడు టచ్ చేయొద్దు, మమ్మల్ని ఎవడు ఇబ్బంది పెట్టద్దు. మమ్మల్ని ఎవడ టచ్ చేయాలని చూసినా వేరే పరిస్థితి ఉంటుంది. ఇక చివరిగా ఏదైతే కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం జరిగింది, వారిని సిబిఐ కస్టడీ తీసుకోవడం జరిగింది, దీనిపైన మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఈడీ కస్టడీ తీసుకుంది, వాళ్ళు ఏం ఎంక్వైరీలు చేసారు, సిబిఐ తీసుకుంటుంది, వాళ్ళు ఎంక్వైరీ ఏం చేస్తారు. మీరు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. ఒకటే ఫైనల్గా చెప్తున్నా నేను, అది సిబిఐని చేయని, అది ఈడీ చేయని, ఏదైనా ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకే, పార్లమెంట్ రిజల్ట్స్ వరకే. జూన్ తర్వాత ఆన్ రికార్డ్ చెప్తున్నాను, మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. జూన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నాటకాలు నడుస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా కవిత రిలీజ్ అయిపోతుంది. ఇంకా బీఆర్ఎస్ ఉన్నదంటారు, విలీనం అవుతుంది అంటారు, 100% అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి ఉండే, తెలుసు కదా, ఆయన మీద కూడా చాలా ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యేగా గెలిచిండు, ఆయన సొంత పార్టీ పెట్టుకుని. మొన్న పోయి ఆయన ఒక్కడే గెలిచిండు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అలా కాదు. నేను చెప్తాను ఆయన ఒక్కడే గెలిచిండు, పోయిండు, పార్టీని మర్జ్ చేసుకుండు. ఎందుకు? లేకపోతే ఆయన జైలుకు పెట్టుడే. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కవితక్క జైల్లో ఉంది. నెక్స్ట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రెడీ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దాంట్లోకి అదర్ కేటీఆర్, ఇదర్ హరీష్ రావు, ఎవరో ఒకరు ఒక 25 మంది 30 మందిని తీసుకుపోతాడు, పార్టీని అక్కడ మర్జ్ చేస్తారు. మర్జ్ చేసి అవన్నీ మా పాపాలన్నీ కడిగండి అని చెప్పి అలా కాల పట్టుకుంటారు. ఎవరి కాళ్ళు? అమిత్ షా, మోదీవి.
ఓకే, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ స్టార్ట్ అయిపోతుంది ఆ తెల్లారి నుంచి. అన్ని క్లియర్. 2 నెలల తర్వాత కవిత మేడం వాషింగ్ పౌడర్ నిర్మా అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అబ్బా, సర్ఫ్ ఉంటుంది కదా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ మిషన్ వేసి వాషింగ్ పౌడర్ నిర్మా వేస్తే అంత క్లీన్ అయిపోతుంది. సో ఈ బీఆర్ఎస్ అంతా బీజేపీలో జాయిన్ అయిపోతే క్లీన్ అంటారా? అంతే. వాళ్ళు నేనేం చెప్తున్నా, గాలి జనార్దన్ రెడ్డి ఇట్లా చాలా మంది వేరే వేరే రాష్ట్రాలలో కూడా వేరే వేరే కేసులన్నీ మాఫీ అవుతాయి, అన్ని మాఫీ అయిపోయినాయి కదా. బీజేపీలోకి వస్తే వాడు పవిత్ర అయిపోతాడు, బీజేపీలోకి రానంత వరకు వాడు పాపాత్ముడు, బీజేపీలోకి వస్తే పవిత్రుడు. నువ్వు చూసుకో, బీజేపీ పార్టీలోకి ఎవరెవరైతే వచ్చిరో వేరే పార్టీల నుంచి ఎగ్జాంపుల్ తీసుకో. ఇలా లాలూ ప్రసాద్ యాదవ్ జైలు వేసారు, తగ్గిండు ఆయన, ఎక్కడ తగ్గలే. రేవంత్ రెడ్డి తగ్గిండా? తగ్గలే. ఎవరి లొంగలే, ఎవరి తగ్గలే. కాబట్టి వీళ్ళు వేరే పార్టీలలో వీళ్ళవి ఇంకా కేసులు ఉన్నాయి, కేసులు మళ్ళా ఉంటాయి, మళ్ళా అవుతాయి. అదే బీజేపీలోకి పోతే ఏ కేసులు, అదే నితీష్ కుమార్ ఉండు, టుక్కుం 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 టుక్కుం, ఈ 2 సంవత్సరాలు ఈడ, 2 సంవత్సరాలు ఆడ, 2 సంవత్సరాలు ఈడ, 2 సంవత్సరాలు ఆడ. చూస్తున్నాంగా నితీష్ కుమార్ ఎన్ని చేస్తుండో. అంటే నితీష్ కుమార్ మీద కేసు కాదు, అట్లా ఎవరెవరైతే బీజేపీలో వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళ మీద కేసులు ఉండవు. కాబట్టి అదే అందరూ ఎట్లయితే ఫాలో అవుతారు వేరే వేరే పార్టీలు, వాళ్ళని కూడా సేమ్ కేసీఆర్ ఫాలో. లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్, ఇక్కడ కవిత, రేపు కేసీఆర్, వీళ్ళంతా వ్యతిరేకించితే జైల్లో ఉంటారంటారా? నిన్న చంద్రబాబు నాయుడు, అందరూ చెప్తున్నా. పాపం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తారా? ఏమైనా అమ్మడు ఆంధ్రప్రదేశ్ని ఎంత డెవలప్ చేసిండు అసలు, మేధావి. అటువంటి వ్యక్తిని కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోయినని ఆ పిచ్చోడిని ఒకరిని పట్టుకొని వాంతురు ఈయనని ఆ గవర్నమెంట్ త్రూ అరెస్ట్ చేయించి జైలు పంపారు. సరే, ఏదేమైనా కానీ నేను చెప్తున్నా కదా, జూన్ జూలై తర్వాత చివరగా ఇంకొక వాదన ఉంది, మీరు బీఆర్ఎస్ మెర్జ్ అవుతుంది అని చెప్పేసి. లేదు, బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది, అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తాడని. నేను గదే చెప్తున్నా కదబ్బా నీకు. ఇప్పుడు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ, లేదు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వారి సారథ్యంలో నడుస్తుంది. అదే నేనేం చెప్తున్నా, వీళ్ళని వ్యతిరేకించి హరీష్ రావు పోతాడని. అరే పార్టీ మార్చి అవుతుందబ్బా, పార్టీ మార్చి అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ మొన్న 27 తారీఖు చేస్తామన్నారు. ఇప్పుడు ఉగాది తర్వాత మంచి రోజు చూస్తారు, చేసేస్తాడు మళ్ళీ కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ కాక బీజేపీలో విలీనం చేస్తారు. ఆగస్టు సెప్టెంబర్ మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏది కనిపించదు. దాన్ని నమ్ముకున్న వాళ్ళంతా దేవిచ్చారు, నోట్లు వచ్చాక అంతే. హరీష్ రావు ఒకవేళ కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఒకవేళ అట్లా మెర్జ్ అవుతే? అవసరం లేదు, మాకు అది దాని గురించి మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చి సేవలు అందించారు కదా, మాకేం అవసరం లేదు. ఏమందించిన ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రికి కూడా చేయడం జరిగింది కదా. అదే నేనేం చెప్తున్నా అప్పుడు తెలంగాణకి గెలిచింది కదా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కదా టీఆర్ఎస్ పార్టీలోని, రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆయనని మంత్రి చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పని వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. 14లో గవర్నమెంట్ వచ్చింది, ఖతమైన మంత్రి 2 సార్లు అయిండు, గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు నార్మల్గా ఎమ్మెల్యేగా పని చేసుకుంటుండు. ఎవరి దానిలోకి ఉంటుంది చూద్దాం. ఇక చివరిగా మీ రాహుల్ గాంధీ గారి మీద చాలా వరకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేసినది ఏంటంటే, ఇండియా కూటమి అని చెప్పేసి, పంచ్ న్యాయం అని చెప్పేసి ఇంటికి వచ్చి ఏవో పెద్ద పెద్ద పలుకులు వాళ్ళకిపోతా ఉన్నాడు, దిక్కు లేని దివాసం లేనివాడు, రేపు ఓడిపోతే ఇంటికే పరిమితం అని చెప్పేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం? దిక్కు ఎవరికి లేదు రాహుల్ గాంధీకి, వాళ్ళు చిత్తుగా ఓడిపోతుంది రేపు ఇండియా కూటమి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఓకే చలో, సందర్భం వచ్చింది కాబట్టి. పోయిన సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్లో మీలాగా ఒక 15-20 మీడియాలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చారని చెప్పేసి అన్నారు. ఏం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అదే జరగబోతుంది సెంట్రల్లో కూడా, రాష్ట్రం సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎన్ని సీట్లు వచ్చాయి? 300 పైకి సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమి 100% కూటమికి. చూసుకోండి మీరు, నెల రోజులు లేదు, మధ్య ఇదే జూన్ 4, 30 ఏప్రిల్ 55 రోజులు. బీజేపీ కార్యకర్తలు చాలా మంది, బీఆర్ఎస్ కార్యకర్తలు వీడియో చూస్తుంటారు, మిమ్మల్ని మళ్ళీ పెద్ద ఎత్తున రేపు పొద్దున 300 సీట్లు కాస్త 30 సీట్లు అయితే అవుతారు మీరు. నేనేం చెప్తున్నా ఒకటి, పొలిటికల్ ఉన్నాం, అన్నింటిని తట్టుకునే కెపాసిటీ ఉంది కాబట్టి పొలిటికల్లో దిగినాం. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఇంటర్నేషనల్ ప్లేయర్. నేను దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆపేసి రాజకీయంలోకి వచ్చిన. ఏదున్నా అన్ని తట్టుకునే నిలబడికి ఉన్నాం, నిలబడుతున్నాం కూడా, నిలబడతాం కూడా.
ఓకే, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. రైట్ రాజన్న నమస్తే.